దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. అవి ఏమిటనగా లేవియా కాండము 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చదువుకుందాం. 8వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే యాజకులను ప్రతిష్ఠించడం. 9వ అధ్యాయం యాజకుల యొక్క పని ప్రారంభం. 10వ అధ్యాయం నాదాబు అబీహుల మరణం. మరి యాజకులకు కొన్ని ఆదేశాలు. 11వ అధ్యాయంలో పవిత్రమైనవి ఏమి, అపవిత్రమైనవి ఏవి, ఈ ఆహార పదార్థాలను గురించినటువంటి వివరణ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తప్పకుండా చదువుతారు కదా. అనుదినము బైబిల్ చదవడం మరియు మనం ప్రార్థన చేయడం, ఈ రెండింటిని మించిన అవసరతలు భూలోకంలో ఏవీ కూడా లేవు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ 2 పనులు మనం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుదాం. తప్పకుండా చదవండి. మీకు ఇంకా వీలైతే గూగుల్ మీట్‌లో జాయిన్ కండి. అనుదినము దాదాపు 40 కుటుంబాలతో మేము బైబిల్ చదువుతూ ఉన్నాం. ప్రతిరోజు 4 అధ్యాయముల ప్రకారం చదువుతూ ఉన్నాం. మరి బైబిల్ కంప్లీట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.